వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో పప్పు గోంగూర ఎలా చేసుకోవాలో అంతా చూపిస్తాను. అదిగో చూడండి, కుక్కర్లో ఒక గ్లాసు పప్పు, కందిపప్పు గ్లాసు, దాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్తో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లీన్గా పప్పుని కడుక్కుందాం మనం. ఇప్పుడు అది కడిగి తెచ్చి పక్కన పెట్టేశాను. ఎన్ని వాటర్ పోయాలో కూడా మీకు చూపిస్తాను. గ్లాస్ పప్పు తీసుకొని పోసాం కదా కుక్కర్లో, అదే గ్లాస్తో వాటర్ కూడా పోసేద్దాము. గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటరు, 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. పచ్చిమిర్చితో చేస్తానండి, ఇది కారం లేకుండా. అదిగో గోంగూర, దాన్ని క్లీన్గా గుంజుకొని పక్కన పెట్టేసుకుందాము. ఓన్లీ పచ్చిమిర్చియే, కారం మాత్రం పెట్టకూడదు. ఇదిగో వాటర్లో శుభ్రంగా గోంగూరని 2-3 సార్లు వాటర్లో గుంజేసుకోవాలి. అలా గుంజేసుకుని వడగిన్నె ఉంటుంది కదా మనకి, వడగిన్నెలో పెట్టేసుకోవాలి. వాటర్ అన్నీ వడగిన్నెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. గట్టిగా చేత్తో అలా పిండేసి, అదిగో వడగిన్నె పెట్టాను చూడండి, ఆ వడగిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి టమాటాతో చేసే గోంగూర పప్పు అన్నమాట. పప్పు గోంగూర అని అంటాం వీటిని. కందిపప్పుతో చేసేది కాబట్టి పప్పుతో చేసే గోంగూర. శుభ్రంగా 2-3 సార్లు గుంజేసి ఆ వాటర్లో నుంచి గట్టిగా పిండి వడగిన్నెలో వేసేసాను. ఆల్రెడీ మనకు పప్పులో వాటర్ పోసేసుకున్నాం కదా, అవే సరిపోతాయి. నీట్గా గుంజుకోవాలండి. దాని నిండా ఇసుక మట్టి అవి ఉంటాయి గోంగూరలో. బయట నుంచి వచ్చిన కట్టలు కదా. ఆ గోంగూర అనేది 3 పెద్ద కట్టలు తీసుకున్నానండి, గోంగూర కట్టలు. వాటిని ఆకులన్నీ తుంచేసి క్లీన్ చేసి పెట్టాను. వాటర్లో కూడా గుంజేసుకున్నాము, వడగిన్నెలో కూడా వేసేసాము. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము. కందిపప్పు గోంగూర పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఆ పప్పులోని గోంగూర కూడా పెట్టేస్తున్నాను. నీట్గా గుంజుకోవాలండి, ఇసుక ఉంటుంది బాగా, గుర్తుపెట్టుకోండి దాన్ని. ఎక్కువ వాటర్లోనైనా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ అండి అది. అదే ఎర్రగడ్డ అంటారు, ఉల్లిగడ్డ అంటారు కదా. ఒక 4 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి. ఎందుకంటే ఇక గోంగూర అనేది కొంచెం పులుపు ఉంటుంది, టమాటా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ పెట్టాలన్నమాట. 10 పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలు కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసి పెట్టేశాను కుక్కర్లో. ఇగో టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉల్లిగడ్డ, గోంగూర, కందిపప్పు. ఉప్పు ఇప్పుడు పెట్టకూడదండి, ఇక పసుపు ఒక్కటే పెట్టాము దాంట్లో. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసి కుక్కర్ని అలా స్టవ్ వెలిగించుకోవటమే. ఇప్పుడు గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయండి. దీనిని పప్పు కదండి, ఉడకాలి కాబట్టి ఒక 5-6 విజిల్స్ రానిస్తే ఆ టమాటాలు, పచ్చిమిర్చి, ఆ ఉల్లిగడ్డ, ఈ పప్పు గోంగూర అనేది మెత్తగా ఉడికేసిద్దండి. 5 కానీ 6 కానీ విజిల్స్ బాగా రానివ్వాలి. 5-6 విజిల్స్ అన్నమాట. ఇక చూడండి ఎలా వస్తున్నాయి విజిల్స్.
ఇప్పుడు మనం తాలింపు గింజలు రెడీ చేసుకుందాము. ఒక 6, 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, అన్నీ కలిపిన తాలింపు గింజల్లో అన్నీ కలిపేసే ఉంటాయి. 2 టీ స్పూన్లు అన్నమాట తాలింపు గింజలు. అవి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయని 2 స్పూన్లు వేసాను. దాంట్లోనే ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు ఉన్నాయి. అవి తీసి ఇప్పుడు కుక్కర్ మనం మూత తీసేసి దీన్ని పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకుందాం అన్నమాట. చూడండి, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, ఇప్పుడు వేస్తున్నాను. అంతకుముందు కుక్కర్ పెట్టేటప్పుడు మాత్రం ఉప్పు వేయకూడదు, సరిగ్గా ఉడకదన్నమాట గోంగూర అది. ఇప్పుడు ఉప్పు వేసి మెదుపుకుందాం మనం. మెత్తగా ఆ టమాటాలు అన్నీ నలిగేటట్టుగా, శుభ్రంగా మెదిపేటట్టుగా మనం మెదుపుకుందాము. అది మెదిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. కళాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఎంత ఆయిల్ వేస్తానో కూడా మీకు చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణతో సరదాగా అనే ఛానల్ని. మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు చిమ్నీ ఆన్ చేసేసి కొంచెం కళాయి హీట్ ఎక్కనిద్దాము. అన్ని కొలతల ప్రకారం మీకు చూపిస్తున్నాను. ఇదే ప్రకారంగా మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా పప్పు గోంగూర వచ్చేసిద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదిగో ఒక గరిటె, ఇంకొక హాఫ్ గరిటె వేస్తాను. గరిటెన్నర అయితే సరిపోయిద్దండి ఆయిల్ ఇది. అదిగో హాఫ్ గరిటె. దీన్ని కూడా బాగా హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ని. హీట్ ఎక్కినాక మనం ఏమేమి వేసుకోవాలో, చున్నులపై గబ్బాలు తీసాం కదండి, ఆ రెబ్బలు కొంచెం కచ్చాపిచ్చగా దంచుకోవాలి. కొంచెం దంచి వేస్తాను దాంట్లో. ఎండుమిర్చి వేసి ఫస్ట్, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేస్తాను. చూడండి, తాలింపు కూడా ఎలా వేస్తున్నానో మీకు అన్ని వివరంగా చూపిస్తున్నాను. ఇదే ప్రకారం ఫాలో అవ్వండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. వంటలో వీడియో స్కిప్ చేస్తే ఏమి ముందు వేసాము, ఏది వెనక వేసాము అనేది, తాలింపు అనేది మీకు అర్థం కూడా కాదు. హీట్ ఎక్కుతుంది బాగా ఆయిల్. ఇప్పుడు ఎండుమిర్చి 2 ముక్కలు చేసుకోవాలి. 2 మిరపకాయలు అన్నమాట, ఎండు మిరపకాయలు 4 ముక్కలుగా చేశాను. 2 కాయల్ని. 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసానండి. ఇది గోంగూరకు మాత్రం, పప్పు గోంగూరకి బాగా టేస్ట్ వచ్చింది. ఇక తాలింపు గింజలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసాను. జీలకర్ర కూడా దాంట్లోనే కలిపి వేసానండి తాలింపులో. నేను అన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసాను. మామూలుగా అయితే 1 టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు సరిపోతాయి, కానీ పప్పు గోంగూరలాగా టేస్ట్గా ఉంటాయని అవి వేసాను. బాగా వీటిని ఏగనిద్దాము. ఆల్రెడీ అయిపోయింది, ఏగిపోయింది ఇప్పుడు తాలింపు అంతా. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర, కరివేపాకు గుంజి పక్కన పెట్టేసుకున్నాను. అదిగో చూడండి, కరివేపాకు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు వాటర్లో గుంజి పక్కన పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు తాలింపులో వేసేసుకున్నాము. దీన్ని కూడా కొంచెం లైట్గా అలా అలా ఏగనిచ్చేసి మనం ఇప్పుడు పప్పు వేసుకుందాము దాంట్లో. ఇది ఏగటం అయిపోగానే పప్పు వేసుకుందాము. తాలింపు కూడా చక్కగా కాలనివ్వాలండి, మాడనేయకుండా. టేస్ట్ అనేది, కూర టేస్ట్ అనేది తాలింపులోనే వచ్చింది. ఇప్పుడు కళాయిలో పప్పు వేసేసుకుందాము.
మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్క వీడియో కూడాను మనం పర్ఫెక్ట్గా చూసి చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని కొలతల ప్రకారం కొంతమందికి సుమారు చూసి వేసేసుకుంటారు. నేను మీకు చూపించాలనే కొలతల ప్రకారం చూపిస్తున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు టేస్ట్ అది చూసినాక కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ వంట అయినా సరే ఏదైనా సరే మీకు చూపించాలని నేను అనుకుంటాను. ఇక చూడండి, మొత్తం అలా కలదిప్పుకోవాలి అంతా కూడాను. తాలింపు, కొత్తిమీర, కరివేపాకు ఈ పప్పులో అంతా కలిసిపోయిద్ది. చేసుకుని చూడండి. పప్పు గోంగూర అంటేనే గోంగూర పప్పు అంటారు, పప్పు గోంగూర అంటారు. ఎంత టేస్టీగా ఉంటుందోనో మీకే అర్థమయ్యిద్ది. ఇది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సుల్లో పెట్టచ్చు, పిల్లలకి కూడా పెట్టచ్చు. అదిగో చూడండి, మనం ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నామో చూపించాను.